ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడు 2:30 అవుతుందా అని ఎదురు చూస్తున్నట్లున్నారు. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అదే టైంకి స్టార్ట్ అవుతుంది కనుక. సో మీరు కూడా భారత్ పాక్ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నారా? మరికొన్ని గంటల్లో ఆరంభం కానున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ 11తో దిగబోతుంది? ప్రస్తుతం దుబాయ్ వెదర్ ఎలా ఉంది? పిచ్ రిపోర్ట్ ఏంటి? రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకుంటాడా? ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉందా? బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లాగానే ఇది కూడా స్లో పిచ్ పైనే జరుగుతుందా? ఇలా కొన్ని డౌట్స్ను క్లియర్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా దుబాయ్ వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం అక్కడ వెదర్ రిపోర్ట్ ఆధారంగా ఆదివారం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మబ్బులేం లేకుండా ఆకాశమంతా చాలా క్లియర్గా ఉంది. సో వర్షం వచ్చే అవకాశం లేదు. మ్యాచ్కి వర్షంతో వచ్చిన గండమేమీ లేదు. అలాగే ఈరోజు ఎప్పుడు ఉన్నంత వేడి ఉండకపోవచ్చు. కాస్త చల్లగానే ఉంటుండడంతో రాత్రిపూట డ్యూ కూడా రాదని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇది టాస్ సమయంలో కీలకంగా మారే అంశం. టాస్ గెలిస్తే ముందు ఏం చేయాలి? డ్యూ వస్తుందా రాదా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పగలు ఎక్కువ వేడిగా ఉంటే రాత్రి డ్యూ వస్తుంది. పగలు చల్లగా ఉంటే రాత్రి డ్యూ రాదు. సో దుబాయ్లో ఈరోజు డ్యూ వచ్చే ఛాన్స్ తక్కువ. బంగ్లాదేశ్తో 20న జరిగిన మ్యాచ్లోనూ టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్యూ రాలేదు. సో ఈరోజు కూడా డ్యూ రాని అవకాశం ఎక్కువగా ఉండడంతో ఒకవేళ రోహిత్ శర్మ టాస్ గెలిస్తే మాత్రం ముందు బ్యాటింగ్ తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఉన్నట్లే ఇప్పుడు కూడా స్లో పిచ్ ఉంటుందని సమాచారం. ముందుగా పేసర్లకు ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. చాలా ఓపికతో బ్యాటింగ్ చేస్తేనే పరుగులు వస్తాయి. పవర్ ప్లేలో మాత్రం వేగంగా పరుగులు చేయాలి. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉంది. అలాగే హర్షదీప్ సింగ్ కూడా ప్లేయింగ్ 11లో వస్తారని కూడా సమాచారం. మొత్తంగా భారత్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండొచ్చు అంటే రోహిత్ శర్మ, శుభాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్. సో వీళ్ళు ఉండే అవకాశం ఉంది. ఇక ఈరోజు జరిగే మధ్యాహ్నం 2:30 మ్యాచ్లో మరి ఎవరు సెంచరీలు కొడతారు, ఎవరు హాఫ్ సెంచరీలు కొడతారు, ఎవరు వికెట్లు తీస్తారు, ఎవరు దుమ్ము లేపుతారో కింద కామెంట్ చేసేయండి.